నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ట్రంప్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కొంతమంది ఉన్నట్టు మనకు తెలుసు. అంటే ఇది అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా లేదా? ప్రవేశపెడితే ట్రంప్‌కి లాభమా? నష్టమా? అనే విషయంలో మొన్నటి వరకు ఏం ఆలోచన ఉంది? ట్రంప్ ఎవరేం చేసినా ట్రంప్‌ని పక్కకు తప్పించే ప్రసక్తి లేదు అని చెప్పేసి తేలింది. కానీ ఇప్పుడు ఇరాన్‌తో ఆయన చేస్తున్న వార్ ఏదైతే ఉందో, ఇతర దేశాల మీద ఆయన విధిస్తున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏంటి, ఆయన సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రెచ్చగొట్టే ధోరణి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఏంటి అసలు ట్రంప్ చుట్టూ ఏం జరుగుతుంది? ట్రంప్‌ని తన స్థానం నుండి దించే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారా లేదా? మనం దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ట్రంప్ మీద అభిశంసన తీర్మానానికి సిద్ధంగా కొంతమంది ఉన్నారు. కానీ మొన్నటి వరకు అవకాశాలు లేవు వాళ్ళకి. కానీ ఇప్పుడు చూస్తుంటే ట్రంప్ మీద వస్తున్న నెగటివిటీని బేస్ చేసుకొని ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? యాక్చువల్గా భారత పార్లమెంటరీ వ్యవస్థలో మనకి అవిశ్వాస తీర్మానం అనేది ఉంది. కానీ అమెరికాలో అది లేదు. దాన్ని వేరేగా అభిశంసన తీర్మానం అంటే అధ్యక్షుడిని తొలగించడానికి, పదవీచ్యుతిని చేయటానికి అక్కడ ఉండే కాంగ్రెస్, అంటే మన పార్లమెంట్ అనుకోండి, సెనెట్, ఆ సెనెట్ పార్లమెంట్ ఏమో ఎన్నికలు ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన వాళ్ళు, సెనెట్ ఏమో నామినేట్ అయిన. సో ఈ దీంట్లో అభిశంసన తీర్మానం గతంలో చాలా సందర్భాల్లో మన ఇండియాలో అవిశ్వాస తీర్మానాలు కూడా అట్లాగే చాలా సందర్భాల్లో అభిశంసన తీర్మానం సక్సెస్ కాలేదు. దానికి కారణం ఏంటంటే పార్టీల పరంగా ఎన్నికలు జరుగుతాయి, ఆ పార్టీలకు విధేయులుగా ఉంటారు, ఆ పార్టీ నాయకులు తప్పు చేశాడని తెలిసిన యాక్చువల్గా ఇవన్నీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవాలనే ఉన్నత మానవతా విలువల సూత్రం ప్రాతిపాదికగానే ఇవి సిద్ధాంతంగా మాట్లాడకూడదు. థియరిటికల్గా అట్లా ఉంటుంది. అంటే మనిషి అంతరాత్మ ప్రబోధం ప్రకారం మారుతాడో, ట్రంప్ చేస్తున్న పని వల్ల ఆ దేశానికి, ఆ దేశ ప్రజలకి, ఆ దేశ ప్రగతికి, ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక వీటన్నిటికీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది ప్రపంచ మానవాళి యొక్క ప్రయోజనాల గురించి అందరూ కాంగ్రెస్ సభ్యులు ఆ విధంగా ఆలోచిస్తారు అనేది మన రాజ్యాంగకర్తల స్ఫూర్తి, ఆశ, ఆకాంక్ష. కానీ మనిషి పెద్దగా ఆశించిన స్థాయిలో మానవత్వం పరిమళించదు, అట్లాగే ఉంటుంది. మనిషి ఎవడు అభిశంసన తీర్మానాలు లాంటి సందర్భాల్లో అంతరాత్మ సాక్షిగా ఓటేయడు. పార్టీకి అనుకూలంగానే తమ విధేయుడు ఉంటుంది. తన వాడు తప్పు చేసిన కాంగ్రెస్లో, ఇప్పుడు సెనెట్లో అయితే కాంగ్రెస్లో చర్చిస్తారు, తర్వాత సెనెట్కి ప్రతిపాదన పంపుతారు. అక్కడ 2/3 మెజారిటీ, అంటే 3/2 మెజారిటీతో మాత్రమే అభిశంసన తీర్మానం అవుతుంది. ఇప్పుడున్న పార్లమెంటరీ కాంగ్రెస్ బలాబలాలు, సెనెట్ బలాబలాలు ఇవి చూసినా కానీ ట్రంప్ యొక్క అభిశంసన తీర్మానం నెగ్గే అవకాశాలు స్వల్పం. కాకపోతే ఆ చర్చ సందర్భంగా ఇతని మీద మొత్తం సంపూర్ణమైనటువంటి సవివరమైనటువంటి ట్రంప్ మీద ఒక ఆబ్జెక్టివ్ అండ్ క్రిటికల్ అనలైటికల్ ఒక రివ్యూ లాంటిది జరుగుద్ది. అంటే ఒక పరామర్శ జరుగుద్ది, అతను చేస్తున్నది ఏంటి, ఆ చర్చ ప్రపంచ ప్రజానికి అది చేరుతుంది. అతనికి ప్రపంచ మనోభిప్రాయం మీద ఒక దోషిగా నిలబెడుతుంది. అంటే మనోవర్ణం అని మనం బయటికి ఒకటి ఉన్నా కానీ మన అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది ట్రంప్ అనేది. సో అట్లాగా అతని యొక్క మనోధైర్యాన్ని అది దెబ్బతీస్తుంది. అబ్బా ఇంతమంది, అంటే కొంతమంది పార్టీ వాళ్ళు కూడా అటుకు వెళ్ళి ఓటేస్తారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళ యొక్క కొంత తగ్గుతారు, ఈ దుందుడుకు ధోరణి, ఈ వేగము, ఇవన్నీ. సో అభిశంసన తీర్మానం టెక్నికల్గా ఓన్లీ ఒక నైతిక స్థైర్యాన్ని, తన యొక్క మోరల్ ఇంటిగ్రిటీని, లేకపోతే తన యొక్క స్థాయిని, స్థితిని, స్తోమతని క్వశ్చన్ చేసి నిలబెడితే దోషిగా. కానీ అతను ఓడిపోవటం కానీ లేకపోతే దిగిపోవటం కానీ అది జరగదు, జరిగే అవకాశాలు తక్కువ, జరగదండి. కానీ ఈ సందర్భంలో అంటే అతను చేస్తున్న తీవ్రమైన చర్యలు, వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళిపోవటాలు కానించి ఇప్పుడు ఇరాన్ వారికి సంబంధించిన అతను వ్యవహరిస్తున్న తీరు,
ఇవన్నీ ఈ అభిశంసన అనేది చర్చకు రావడానికి కారణం అవుతుంది. టెక్నికల్గా ఈ ప్రపోజ్ చేసేవాళ్ళు లేదంటే వాళ్ళందరికీ కూడా ఇది నెగ్గుతుందనే దానితోటే చేయరు, అధ్యక్షుని దించేయాలనే ఉద్దేశించి చేయరు. ప్రపంచం ముందు అతన్ని కనీసం దోషిగా నిలబెడితే అతను నలుగురిలో సిగ్గుపడతాడని, లజ్జ గుర్తుకొస్తుందని దానితోటే చేయాలి తప్పితే దీని నుంచి పెద్దగా ప్రయోజనాలు ఆశించిన అధ్యక్ష స్థానానికి వేరే అధ్యక్షుడు వచ్చి లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరిగి ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఏమి ఉండవండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.